రామకుప్పం మండలంలోని మనేంద్రం పంచాయతీలో 2005 సంవత్సరంలో సుమారు 10 మంది పేదలకు గాంధీనగరం వద్ద ఒక్కొక్కరికి 1 ఎకరా చొప్పున కేటాయించారు. కాగా తమకు అప్పటి ప్రభుత్వం కేటాయించిన భూమిని సర్వే చేయాలని మండల సర్వేయర్ సురేష్ ను బాధితులు కోరారు. ఈ నేపథ్యంలో స్థలాన్ని సర్వే చేయాలంటే 1 లక్ష రూపాయలు ఇవ్వాలని సర్వే సురేష్ డిమాండ్ చేసినట్లు బాధిత రైతులు ఆరోపించారు. సర్వేయర్ సురేష్ కు 50,000 రూపాయలు ఇచ్చినా భూమిని సర్వే చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పై అధికారులకు అనేక సార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరులో జిల్లా కలెక్టర్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై విచారణ చేపట్టాలని డిఐను ఆదేశించారు. మనేంద్రం గ్రామానికి డిఐ చేరుకుని భూమిని పరిశీలించి సర్వే చేయించారు. ప్రభుత్వం తమకు కేటాయించిన భూమిని తమకు చెందాలని బాధిత రైతులు కోరుతున్నారు. తమకు కేటాయించిన భూమిని మరొకరు ఆక్రమించి చదును చేశారని బాధిత రైతులు ఆరోపించారు. సర్వేయర్పై అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని గ్రామ పంచాయతీ అధికార పార్టీ సర్పంచ్ భర్త చెప్పడం గమనార్హం. దీంట్లో సభ్యులైనట్టుంది. తీసుకోనుందా అది కంపల్సరీ మునింది పొదువులు మొత్తం క్లీన్ చేయమంటే ఈ 2 రాళ్ళు అయితే మనకి ఈ ర్యాష్ టేక్అవుట్ చేసినారు. ఆ పాయింట్ ట్యాలీ అవుతుందా చూడండి ఒకసారి. ఆ పాయింట్ ట్యాలీ టేక్అవుట్ చేశారు కదా మీరు, ఆ పాయింట్ ట్యాలీ అవుతుంది ఒకసారి చూడండి. మాది మనేంద్రం పంచాయతీ, రామకుప్పం మండలం. సర్వే సురేష్. మేము 2005లో మాకు భూములు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. పోరాడి ఎన్నో కితాలు మండలాపి తిరిగి పేపర్ తిరిగి 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 సాదాపోయి సుస్థ అయిపోయి ఆయన తాకపోతే సర్వేర్ దగ్గరికి ఒకసారి వచ్చిందా ఇక్కడ వచ్చి చూసి డేట్ పెట్టుకొని పోయిసా. మళ్ళీ ఒకసారి వచ్చా, అప్పుడు డేట్ పెట్టుకుని వెళ్ళిసా. ఏం సార్ మీ ప్రాబ్లం అంటే దుడ్డు విషయంగా వస్తే మీకు చూపిస్తా, న్యాయం చేస్తా అని చెప్పా. సరే తర్వాత ఒక రాడు పోయి 50,000 రూపాయలు అందరితావా, 5,000 తీసుకుని 10 మంది తావా పోయి 50,000 రూపాయలు కట్టెత్తుకోపోయి చేతికి ఇస్తే సరే ఒకసారి నాడు వస్తాం పోండి 4-5 నెలలు ఇడుచుకుని నేను చెప్పా. తర్వాత వచ్చి పెద్దలు కూడా తెప్పించింది మేము. మా సర్పంచ్ గారిని, చంద్రారెడ్డిని, సంగారెడ్డి గారిని అందరినీ ఇక్కడ తెప్పించుకుంటుంది. నాయకులంతా కూడా వచ్చి ఈడ నిలబడుకోండి. ఎంఆర్ సారు, సర్వేరు సురేష్ వచ్చి ఇక్కడ పక్క పోయి ఏం మాట్లాడుకున్నా మాకు తెలియదు. అట్లా దూరిపోయి ఇట్లా వచ్చి సరే ఒక వారం డేట్ పెట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత మాకు అప్పుడు న్యాయం చేయలేదే అని చెప్పి మాకు పోయి ఎవరెవరికో చెప్పుకున్నా మాకు తీరదు. సరే మేము మీ ఇట్లా ఇలాకల ద్వారా వెళ్ళిడతాము అని చెప్పి మేము పేపర్కి ఇచ్చింది నిజంగా. ఇది సర్వేర్ సురేష్ మమ్మల్ని రూమ్ తక్కరమ్మని రూమ్లో పోయి, అది దిగువ కాదు, పోయినా 2వ రూమ్లో ఉండే 2వ ఫ్లోర్లో ఆడిపోయి ఎక్కి నాకు ఆట ప్రాబ్లము ఆత సుస్థ అయిపోయి ఎక్కి కవర్లో పెట్టి డబ్బులు ఎత్తుకొపిస్తే ఎందుకు పెద్దయినా ఇంత డబ్బులు ఎందుకు ఇంకా సాలకపోతే ఇస్తాం సార్ అని చెప్పి పెట్టుకున్నాం సార్ అని చెప్పి తీసుకొని లెక్కేసి కవర్ కింద పెట్టుకొని మమ్మల్ని పంపించే దిగువ కొండ అని చెప్పి. ఎంత? 50,000. ఎవరు ధరించింది? సురేష్, సర్వే సురేష్. న్యాయం చేయాలని మీ దగ్గరికి వచ్చింది సార్. 15 ఏళ్ళ నుంచి భూముల కోసం పోరాడుతూ ఉన్నాము. ఎవరు కానీ మాకు చూపించలేదు. ఇప్పుడు 5 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాము. సరే తిరిగి వాళ్ళు ఏమి చేయకపోయే తొలికి మేము ఇట్లన్నా డబ్బులు ఇస్తే చేస్తారనేసి 10 మంది ఒక జాగాలో కూర్చొని మాట్లాడుకొని తలాకు 5,000 వేసి ఎత్తుకోపోయి సర్వే సార్కి ఇచ్చిన్నాము. ఇచ్చే తొలికి ఏం చేసినాడు ఆ సారు, రేపు వస్తాను అనిన్నాడు. తిరిగి రేపులే మన్నాడు అందరూ వచ్చి మా ఊరు పంచాయతీ అందరూ పెద్దోళ్ళంతా వచ్చి కూడా వీడు వస్తే సర్వే సారు
ఎంఆర్ఓ సార్ ఏం మాట్లాడుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోయారు. తిరగా తెల్లారే పోయినాము, తిరగమ్మా వస్తాం పోండా అన్నది. సరే ఆ పొద్దు ఉండిపోతుంది. ఇంకా 4 దినాలు ఇసుకొని పోయి చూస్తే రాలేదు. చిత్తూరుకి పోయినాము, అక్కడ పోయేసి అక్కడ సార్ దగ్గర చెప్పి వీళ్ళకి ఫోన్ చేస్తే రేపు వస్తాం మన్నాడు వస్తాం అనేసి మమ్మల్ని కార్డు ఇస్తూ ఉన్నారు. దానికే పేపర్కి ఇచ్చిందాము. ఇలా రాజశేఖర్ రెడ్డి 2005లో మాకు ఇచ్చి 15 ఏళ్ళు అవుతా ఉంది. వచ్చి మీ స్థలం ఇది అని చూపించలేదు. సర్వేరాళ్ళు ఒకసారి వచ్చేసి మోసినాను సార్, మోసేసి తల్ల మంట పుట్టేసింది. ఫస్ట్ సర్వేర్ సార్ ఉన్నోళ్ళు భోజనానికి కావాలా వాళ్ళకి దానికి దీనికి ఖర్చులు కావాలంటే నా ముక్కులు కూడా ఇచ్చేసి కుదుకు పెట్టేసి వచ్చి మా ఇంటి ఆయన ఇప్పుడు చెల్లిపోయినాడు సార్. 300 పెట్టేసి వచ్చి కూడా ఇచ్చినాము. అప్పుడు మాకు కొలిసీకుండా పంపించేస్తున్నారు సార్. మాకెవరు న్యాయం చేయలేదు, మీరన్నా న్యాయం చేస్తారనేసి ఇట్లా మీ ద్వారాలో వస్తూ ఉన్నాం సార్. నమస్కారం అండి, దాంట్లో రామగొప్ప మాట్లాడుతున్నాను. ఇక్కడ రామగొప్ప మండలంలో మనేంద్ర గ్రామంలో కొంతమంది ఎస్సీ రైతులు పట్టాలు ఇచ్చారు, మాకు భూములు చూపించలేదని మన మండల సర్వేర్ సురేష్ బాబుపై వచ్చిన ఆరోపణలపై జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఆదేశం మేరకు ఏడీ ఆఫీస్ నుంచి మన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఆయన సుధాకర్ రెడ్డి గారు వచ్చారు. దానిపైన ఈరోజు సమగ్ర సర్వే జరుగుతుంది. మరియు సమగ్ర విచారణ జరిపి దీనిపైన పూర్తిగా ఫైనల్ రిపోర్టు మనం జిల్లా కలెక్టర్ గారు పంపడం జరుగుతుంది. పంపిన తర్వాత ఏం యాక్షన్ తీసుకునేది దానిపైన వాళ్ళ పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ చూపించడమా, లేకపోతే ఇదివరకు ఎవరు ఎంజాయ్మెంట్లో ఉన్నారో ఏమైంది, టోటల్గా ఎవరు ఎంజాయ్మెంట్ ఉంది, పట్టాలు వరకు ఉన్నాయి, రికార్డు పరంగా ఎవరున్నారు, దీని అన్ని కులంకృష్ణంగా మేము పరిశీలిస్తున్నాం. పరిశీలించిన తర్వాత ఇవన్నీ డిఏ గారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తుది నివేదికను జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది. దానిపైన కలెక్టర్ గారు ఏ విధంగా డిసిషన్ తీసుకుంటామో దానిపైన మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. అప్పటివరకు ఇప్పుడు సర్వే అయితే జరుగుతుంది ఈరోజు. దానిపైన ఫుల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత డిఏ గారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సార్, రైతులు 50,000 ఇచ్చారు సురేష్ బాబుకి ఆరోపణ చేస్తున్నారు. నేను పేపర్లో కూడా వచ్చిందండి, నేను ఆరోపణ చేస్తున్నాను, దాన్ని నిజానిజాలు తేల్చాలి కదా, నిజానిజాలు దాని మీద కూడా నిగ్గు తేలుస్తాం. ఒకవేళ అట్లా నిజం ఉంటే కన్నా అతనిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపడం జరుగుతుంది. నేను మణేంద్ర గ్రామ పంచాయతీ సర్పంచ్ భర్త ఆయన ఈసీ చంద్రమోహన్ రెడ్డి, సీనియర్ వైఎస్ఆర్సీపీ లీడర్ని. మాకు రామగొప్ప మండలంలో మన మండల సర్వేయర్ అయినటువంటి సురేష్ అనే అతను వల్ల మండలంలో చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. రెవెన్యూ సమస్యలు చాలా పేర్కొనిపోయినాయి. అన్నీ కూడా ఆయన ద్వారానే క్రియేట్ చేసి ఎక్కువ తగరాలు రైతులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కూడా మన గాంధీనగరంలో కొంతమందికి ఒక 10 మంది రైతులకు భూమిలోని నిరుపేదలకు పంచినటువంటి భూములను కూడా వాళ్ళకు సర్వే చేసి చూపెట్టాలి అని వాళ్ళు అడిగితే మాకు డబ్బులు ఇవ్వండి నేను చూపెట్టమనేసి చెప్పినారు అని తెలిసింది. వాళ్ళని అడిగితే మేము 50,000 ఇచ్చినాము చెప్పినారు. ఆ 50,000 కూడా చాలకుండా ఇంకా ఇంతవరకు కూడాను ఆయన భూములు సర్వే చేసి చూపించలేదు అని వాళ్ళు వాపోయారు. వాళ్ళు నిరుపేదలైనటువంటి అలాంటి వారికి ఇలాంటి అంత అన్యాయం చేస్తే ఇది ఈయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఈ విధంగా చేయడం బాగలేదు. ఈ విషయాన్ని మా గౌరవ ఎమ్మెల్సీ గారి దృష్టి కూడా చాలాసార్లు తీసుకుపోయినాము. ఆయన కూడాను మన జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేసినారు. ఆయన్ని వేరే తోటి బదిలీ చేయాలని కూడా తెలియజేసినారు. కానీ ఇది వరకు ఆయన్ని బదిలీ చేసి తగిన చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మన రైతాంగానికి కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈయన కూడా ఇక్కడే ఉంటే ఇంకా దీనికి పైన చాలా రెవెన్యూ సమస్యలు, గొడవలు చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పై సంబంధిత శాఖ అధికారులు కూడా దీనిపైన దృష్టి సారించి దీనిపైన తగిన చర్యలు తీసుకొని మా మండల ప్రజలకు న్యాయం కలగజేయాలని ఈ విధంగా కోరుకుంటున్నాను. ఇతను వచ్చే అర్జీలను బట్టి ఎంత ఆయన ఫిక్స్ చేస్తే దానికి తగినంత వాళ్ళు మూల్యం చెల్లించుకోకుండా పోతే ఈయన సమస్యను పరిష్కరించేదానికి ఆయన ఒప్పుకోడు, ఇంకా సమస్యలు ఎక్కువ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇతని పైన తగిన చర్యలు తీసుకోవాలి. మండల సర్వేయర్ అనేటువంటి సురేష్ అనే అతను మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి జగనన్న కాలనీలో కూడాను వాళ్లకు
ఇప్పుడు ఇంటి జాగాల స్థలాలు చూపెట్టమంటే కూడా దాంట్లో కూడా చాలా నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్నాడు. అదేవిధంగా దానికంతా కూడాను మీకు డబ్బులు ఇస్తేనే చూపిస్తామనేటువంటి మాకు తెలియకుండానే వాళ్ళంతా కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు తెలిసింది. కాబట్టి దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి.